టీఆర్ఎస్ పార్టీ వాళ్ళనైనా ఇంకెవరినైనా కూడా మా ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాల మీద మేము రైతులకు కానీ నీటి వాటాల గురించి కానీ కొలువుల గురించి కానీ మరి ఏ అంశమైనా సరే తెలంగాణలో బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్పి సవాల్ విసరడం జరిగింది. మనందరికీ తెలుసు. అది పార్లమెంట్లోనైనా అసెంబ్లీలోనైనా ఇంకెక్కడైనా సరే బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని కేసీఆర్ అయినా లేకపోతే నరేంద్ర మోడీ గారైనా అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా లేకపోతే ఇద్దరు కలిసి వచ్చినా మేము చేస్తున్నటువంటి పనుల మీద మాకుంటున్నటువంటి చిత్తశుద్ధి మీద అబద్ధాల ప్రచారాలతోటి మరి కాలం ఎల్లదీస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీలు ఎవరైనా కూడా చర్చకు రావచ్చని అంటే ఫస్ట్ రియాక్షన్ ఇచ్చినటువంటిది బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంటు తారక రామారావు. ఈ తారక రామారావు నేను బహిరంగ చర్చకు సిద్ధం, ముఖ్యమంత్రి గారు నా పేరే తీసుకుంటారు కాబట్టి నేను వస్తున్నా 8 తారీఖు రోజు ప్రెస్ క్లబ్ అని చెప్పి ఆయన అన్నాడు. పాపం ఆయనకు అట్లా అర్థమైనట్టుంది. ముఖ్యమంత్రి గారు అన్నది అది నరేంద్ర మోడీ గారైనా కేసీఆర్ గారైనా ఎవరైనా కూడా చర్చకు రండి అంటే అసెంబ్లీలోకి రర్రి అని, బహిరంగ చర్చకు కూడా ఎక్కడైనా సరే అని చెప్పి అన్నారు. అంటే కేటీఆర్ లాంటి వాళ్ళు గిట్ట వస్తే మా సొంటోళ్ళు అధికార ప్రతినిధులు సామా రామ్మోహన్ రెడ్డి అనుకోండి, లేకపోతే చరణ్ కౌశిక్ యాదవే అనుకోండి, మానవత రాయ్ అనుకోండి, ఒక యోగేశ్వర్ రెడ్డి అనుకోండి, రవలి గారే అనుకోండి, ఎవరైనా కూడా మా స్థాయిలోనే నీకు సరిపోతుంది అనేటటువంటిది మేము చెప్తా ఉన్నాం. ఎందుకు అనంటే సంక్షేమాలను చేసి పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మేము నువ్వు కాదు మీ నాయన వచ్చినా జవాబులు చెప్పనీకే సిద్ధంగా ఉన్నాం. దాంతో సరిపెట్టం. 10 సంవత్సరాలు మీరు తెలంగాణకు చేసినటువంటి ద్రోహాన్ని కూడా చెప్తాం. మీరు ప్రెస్టీజియస్గా మాట్లాడేటటువంటి తెలంగాణ ఆర్థిక పరిస్థితులను కకావికలం చేసి మీ యొక్క కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఐశ్వర్యంగా మారినటువంటి కాళేశ్వరమైన, లేకపోతే మీరు ఇయ్యకుండానే ఇచ్చినమని చెప్పుకుంటున్నటువంటి కొలువులైనా, ఆత్మహత్యల తెలంగాణను తయారు చేసినటువంటి మీ యొక్క దరిద్రపు పాలనలో అన్ని విషయాలన్నీ దేనైనా అది రైతుల ఆత్మహత్యలే అనుకోండి, నిరుద్యోగుల ఆత్మహత్యలే అనుకోండి, విద్యార్థుల ఆత్మహత్యలే అనుకోండి, మీ సొంత పార్టీ సర్పంచుల ఆత్మహత్యలే అనుకోండి, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలే అనుకోండి, అన్ని అంశాల మీద కూడా బహిరంగ చర్చకి మేము సిద్ధం. మీ పాలనకి మా సంక్షేమపు పాలనకి ప్రజాపాలనకి తేడా ఏంటిది అనేటటువంటిది నువ్వు ప్రెస్ క్లబ్లో రైతాంగం మీద మాట్లాడతా అని చెప్పి మరి 8 తారీఖు రోజు ఏదో ఆయన ముహూర్తం పెట్టినట్టున్నాడు. 8 తారీఖు చాలా దూరం ఉంటుంది కానీ అందులో 4 గోడల మధ్యలో ఎందుకు, బహిరంగంగానే బజార్లనే ఈ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల సమాధుల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఆ రోజు వాళ్ళ అడ్రస్లే గల్లంతైనాయి అని చెప్పినటువంటి మీ యొక్క దరిద్రపు పరిపాలనని, మీరు చేసినటువంటి రాచరికపు వ్యవస్థని అదే అమరవీరుల సాక్షిగా అడగనీకే కడగనీకే మేమందరం ఇక్కడ కూర్చున్నాం. నువ్వు 8 తారీఖు చెప్పినావు, మేము 7 తారీఖే సిద్ధమని చెప్పి ఇక్కడికి వచ్చినాం. మేము ఈ విషయం నిన్ననే చెప్పినాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రేపిడికి అమరవీరుల స్తూపం కాడికి రా, మనం మాట్లాడుకుందామని చెప్పి మనం అన్నాం. తెలుసుకుందాందా, రైతుల గురించి మాట్లాడదామా, నిరుద్యోగం గురించి మాట్లాడదామా, మహిళల గురించి మాట్లాడదామా, ఇంకే అంశమైన నీటి వాటాల గురించి మాట్లాడదామా, లేకపోతే మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడదామా, అప్రజాస్వామికమైనటువంటి మీ దరిద్రపు పరిపాలన గురించి మాట్లాడదామా, ఏ అంశమైనా సిద్ధమని చెప్పి మేము ఇవాళ వచ్చినాం. నేను ఒక టైం పెట్టిన మాట మీదకించి నేను వచ్చిన రాగానే ఆయనకు ఒక దస్తి కూడా వేసిన, మరి అయితే రాలేడు. నేను చెప్పిన సమయానికైతే నేను ఇక్కడ నాకు కనబడతలేడు. మరి రేపొద్దున మేము ఇక్కడ చెప్పినప్పుడు రాలేనటువంటి వాడు, చాతగానటువంటి వాడు, దమ్ము ధైర్యం లేనటువంటి వాడు, ముఖం చెల్లుబాటు కానటువంటి వాడు రేపొద్దున ముఖ్యమంత్రి గారిని సవాల్ చేసేటటువంటి స్థాయి కానీ, అర్హత కానీ, నైతిక విలువ కానీ